రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉన్నట్లే ఏపీలో ఏ అవినీతి తీగలాగినా వైసీపీ డొంక కదులుతుంటుంది. కాకినాడ సీపోర్ట్ కబ్జా వ్యవహారం బయటపడినప్పుడు ఎప్పటిలాగే వైసీపీ సొంత మీడియాలో దానిని ఖండిస్తూ పుంకాలుగా కథనాలు ప్రచురించి చివరికి ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రే అని తేల్చి చెప్పేసి ఈ కేసులో సూత్రధారులైన వైసీపీ నేతలందరికీ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇలా ఎవరికి వారు సొంత మీడియా ఏర్పాటు చేసుకుని దానిలో తమకు అనుకూలంగా చెప్పేసుకునే తీర్పులకు రాజ్యాంగంలో చట్టబద్ధత కల్పిస్తే న్యాయస్థానాలకు ఇంత పని ఉండదు కదా. కాకినాడ సీపోర్టు యాజమాన్యాన్ని బెదిరించి భయపెట్టి వైసీపీ నేతలు బలవంతంగా వాటాలు రాయించుకోవడంపై ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఇది రాజకీయ కక్ష సాధింపు కోసమే అనే రెడీమేడ్ సమాధానం వైసీపీ వద్ద సిద్ధంగానే ఉంది. కానీ ఈ కేసులో ఈడీ కూడా జోక్యం చేసుకుని మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి నోటీసులు పంపిస్తుండటంతో వైసీపీ సొంత మీడియా మళ్లీ చొరవ తీసుకుని మరో కొత్త స్టోరీ అల్లేసి ముందుగా వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఈడీ దర్యాప్తును కూడా రాజకీయ కోణంలో చూపించక మానదు. అయితే దాని స్టోరీలతో ఏసీపీ దర్యాప్తు ఆగదు, ఈడీ దర్యాప్తు కూడా ఆగదని తెలుసు. కానీ ఈ స్టోరీలతో కనీసం పోర్ట్లో అంటుకున్న బురద కాదని జనాలను నమ్మించేందుకు ఉపయోగించవచ్చు. ఈడీ రంగంలోకి దిగి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డికి ఈ కబ్జా వ్యవహారమంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్ఎల్పీ తదితరులకు వరుసగా నోటీసులు పంపిస్తోంది. అప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కో కుంటి సాగు చెప్పి రాకుండా తప్పించుకుంటున్నారు. అయితే ఈడీ కేసు నమోదు చేసినంత మాత్రాన వైసీపీ నేతలు భయంతో గజగజ వణికిపోతారా అంటే కాదని చెప్పొచ్చు. అక్రమాస్తుల కేసులో ఈడీతో 14 ఏళ్లుగా ఫుట్బాల్ ఆడుకుంటున్నప్పుడు కాకినాడ పోర్ట్లో ఆడుకోలేరా? ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. ఇంతవరకు సిబిఐ, ఈడీలు దేశవ్యాప్తంగా వివిధ నాయకులపై నమోదు చేసిన కేసులలో ఎంతమందిని దోషులుగా నిరూపించగలిగాయి, వారిలో ఎంతమందికి శిక్షలు పడేలా చేయగలిగాయి, ఎంతమంది నుంచి ఎంత సొమ్ము రికవరీ చేయగలిగింది, ఎన్ని కేసుల విచారణ పూర్తి చేయగలిగింది అంటే సమాధానం అందరికీ తెలుసు. పైగా ఈడీ అరెస్టు చేసి జైల్లో పెట్టిన అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత వంటి వారు బెయిల్పై బయటకొచ్చేసినప్పుడు న్యాయం, ధర్మం గెలిచిందని ఈడీ, సిబిఐలను వెక్కిరిస్తున్నారు కూడా. ఇంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన ఈడీ కాకినాడ సీపోర్టు కేసుని కూడా బహుశా ఇలాగే ముగించవచ్చు. అది అటకెక్కించబోయే కేసులో ఇది కూడా ఒకటి కావచ్చు. అందుకే సిబిఐ, ఈడీలంటే వైసీపీ నాయకులకు భయమే లేదు. కానీ అందుకు వారిని తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.